మటన్ కంటే ఎక్కువ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. హలో అందరికీ, నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. దానికి ముందుగా నేను 200 గ్రామ్స్ల మష్రూమ్స్ని తీసుకున్నాను. సో ఈ మష్రూమ్స్ని ఒక గిన్నెలో వేసేసుకొని పైన లేయర్ నీట్గా తీసేస్తున్నాను. ఒక పైన లేయర్ తీసేసి నైఫ్తో లేదా చేత్తో అయినా తీసేసుకోవచ్చు. సో పైన లేయర్ తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే ఈ విధంగా నీట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మష్రూమ్ గ్రేవీ కోసమని నేను ఎండు కొబ్బరి, ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్, కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ మంచిగా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసి అందులో వేసేయాలి. సో టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇది గ్రేవీ కోసం ఎండు కొబ్బరి, ఆనియన్, టమాటా మంచిగా మగ్గిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పట్టుకోవాలి. ఇది గ్రేవీ కోసం. సో ఇప్పుడు మనం మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని వేసి మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే కూడా కొంచెం దగ్గరకు వస్తాయి మష్రూమ్స్. సో ఈ విధంగా మష్రూమ్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి. ఒక 10 మినిట్స్ అట్లా మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనం మష్రూమ్స్కి కావాల్సిన మసాలాలన్నీ పక్కన పెట్టుకోవాలి. పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, బండపువ్వు, బగారాకు ఇవన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేయాలి. సో అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత, మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని అందులో వేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి, సాల్ట్, కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో కాసేపు అయ్యాక మసాలా మంచిగా ఉడికిన తర్వాత మష్రూమ్స్ వేసేసి ఇంకా సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. కొంచెం వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. సో పైన ఆయిల్ పేరేంత వరకు ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత అందులో కొత్తిమీర వేసేస్తే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనము రోటీతోనైనా, పూరితోనైనా, దేనితోనైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. Subscribe for more videos. Thank you all.